ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభములు. మాట జ్ఞాపకం చేస్తా ఈరోజు. అనాథులకి నాథుడు మన దైవం. విధవరాండ్రకు దిక్కు మన దైవం. పరదేశులకు దయ చూపించే దయామయుడు మన దైవం. కాబట్టి నాథులకు, విధవరాండ్రకు, పరదేశులకు ప్రస్తుతం మనమే, మీరు నేను నాథులము. ఎవరో మన కడుపును పుట్టనవసరం లేదు మన దయ చూపించడానికి, ప్రేమ చూపించడానికి. దేవుని యొక్క కుటుంబానికి చెందిన వారందరూ, దేవుని నిబంధనలు ఉన్నవారందరూ మన కుటుంబం, మనతో నిబంధనలో ఉన్నారు. ఈరోజు మనం ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 17 నుండి 22 వచనాల వరకు ధ్యానిస్తున్నాం. నిబంధన గురించి మాట్లాడిన తర్వాత, ధర్మం గురించి మాట్లాడిన తర్వాత, ఉపదేశించి ఆది, నిర్గమ, లేవియా, సంఖ్యాకాండములు ఉపదేశించి మరలా ఉపదేశించడం, రెండోసారి ఉపదేశించడం, ద్వితీయోపదేశం. చివరి అధ్యాయాలకు వచ్చే లోపలికి దాని యొక్క సారాంశాన్ని, ధర్మం యొక్క సారాంశాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపదేశకుడు దేవుని యొక్క ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నా, దేవుని యొక్క నిబంధనలో ఎవరున్నారు? అనాథులు, విధవరాండ్లు, పరదేశులు. వాళ్ళతో నిబంధనలో మనం ఉన్నాము. ఏంటండి నిబంధన? ఏంటండి ఒప్పందం? ఏంటండి ఒడంబడిక? ఎవరో మా దగ్గర కాగితాలు తీసుకొచ్చి సంతకాలు చేయమనలేదు, వాళ్ళు మాకు ఫ్యామిలీ ఏంటి, వాళ్ళతో మాకు ఒడంబడిక ఏంటి, వాళ్ళు మాకు నిబంధన ఏంటి అని అనుకుంటున్నారు కదా. మనము నిబంధన జనులము. దేవునితో నిబంధనతో ఉంటే, దైవం ఎవరితో నిబంధనలో ఉంటాడో వాళ్ళందరితోనూ నిబంధనలో ఉంటాము. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలోకి బియ్యం అందాను. ఆ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సంతకం చేసినప్పుడు చేసింది ఇద్దరే, కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆమె కుటుంబం, ఆమె బంధువులు నా కుటుంబం, నా బంధువులు అయ్యారు. దైవం మనల్ని పిలిచినప్పుడు, విమోచించినప్పుడు, దేవుని కుటుంబానికి మనము చెందినప్పుడు, దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకు కుటుంబమే. మరి ముఖ్యంగా దైవం ఎవరితో అయితే నిబంధన పెట్టుకున్నాడో వారితో మనం నిబంధనలో ఉన్నాము. ఎవరు? అనాథులు, విధవరాండ్రు, పరదేశులు. ఏంటండి ఈ వారం ఈ వాక్యం చెబుతున్నారు అని అనుకోవచ్చు మీలో చాలా మంది. ఈ వారం స్నేహ ఆదివారం అని చేసుకుంటున్నారు. అంటే అనాథులకి దైవం దిక్కు, దైవం నాథుడు. కాబట్టి మనం కూడా దిక్కుగాను నాథులుగాను ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి స్నేహదినం, ఇంకా మంచి పదం నేను ఏమంటానంటే నిబంధన ఆదివారము అని అంటాను. అంటే దేవునికి మనకి మధ్య ఉన్న నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం. ఇది బంధం అండో, ఏదో పని ఉంటే గుడికి వస్తాం లేకపోతే వెళ్ళిపోతామని ఆ బంధం కాదు. ఇది మించిన బంధం. ఆయన మన దైవం, మనము ఆయన ప్రజలము. అది ఆ బంధం. ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకునే ఆదివారం ఇదే రోజు. దైవం ఇంకెవరితో నిబంధనలో ఉన్నాడు?
అని అడిగి వాళ్ళకి మనకి ఉన్న నిబంధనను జ్ఞాపకం చేసుకుని మరలా ప్రతిజ్ఞ చేసి, అవును, దైవం మీతో నిబంధనలు ఉన్నాడు కాబట్టి మీరు మాతో నిబంధనలో ఉన్నారని ఒప్పుకొని మాటిచ్చే రోజు. సో ఈరోజు ప్రసంగం అయిన తర్వాత మీరు నాకు ఒక మాట ఇవ్వండి, దైవానికి ఒక మాట ఇవ్వండి. మీ చుట్టుపక్కల ఎవరన్నా దీనులు ఉంటే, అనాథులు కానీ, విధవరాండ్రులు కానీ, పరదేశులు కానీ ఉంటే వాళ్ళకు కూడా మాట ఇవ్వండి. ఏంటి అంటే, దైవం ఎడల మేము ఎట్లా భక్తిగా ఉంటామో మీ ఎడల మేము అలా బాధ్యతగా ఉంటామన్నమాట ఇవ్వండి. ఎవరు అనాథులు? ఆ రోజుల్లో మొదటి నిబంధన కాలంలో వీళ్ళు ఎవరంటే తండ్రులు. అంటే ఆ రోజుల్లో తండ్రులు పనిచేసి పైకి పోషణ ఇంటికి తెచ్చేవారు. ఊర్లో ఏదైనా గొడవ అయితే కుటుంబం తరపున ఈ పంచాయతీలు పెట్టినప్పుడు, పెద్దల సభలు పెట్టినప్పుడు తండ్రులు వెళ్ళి మాట్లాడేవారు. ఆ కుటుంబంలో ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా ఆ వాళ్ళ యొక్క కష్టాలు ఊరిలో మాట్లాడేది ఆ రోజుల్లో ఎవరంటే తండ్రులు. అంటే తండ్రి లేడు అంటే పోషణ లేనట్టు, కుటుంబం గురించి మాట్లాడేవారు లేనట్టు, కుటుంబ భద్రత కొరకు పోరాడేవారు లేనట్టు. అది మొదటి నిబంధన. హెబ్రీ లేఖనాలు పాత నిబంధనలో ఉన్న అర్థం అనాథులు. కనీసం 42 సార్లు అనాథుల వైపు, అనాథుల గురించి వ్రాయబడింది. దిక్కులేని పిల్లలని అనాథులని వ్రాయబడింది యటోమ్ హీబ్రూ భాషలో. ఈ 42 సందర్భాల్లో కూడా యెహోవా వాళ్ళ తరపున పనిచేశాడు. వింటున్నారు కదా? అంటే యెహోవాకి అనాథులకి నిబంధన ఉంది. ఎందుకు? చిన్నప్పుడే ఎవరైతే పోషిస్తారో, ఎవరైతే వారి తరఫున వాదిస్తారో, ఎవరైతే వాళ్ళను భద్రపరుస్తారో, ఎవరైతే వాళ్ళ కొరకు నిలబడతారో వాళ్ళను వారు పోగొట్టుకున్నారు. యెహోవా అంటాడు, ఇదిగో ఇక నేను మీకు నాదుని, మీరు అనాథులు కాదు. నూతన బంధంలో 2 సార్లు ఈ పదం అనాథులు అన్న పదం ఉపయోగించబడింది. ఒకసారి ఏమో యోహాను యొక్క సువార్తలో ఈ వీడ్కోలు ఆ యొక్క ప్రసంగం యేసే అంటాడు, నేను వెళ్ళినప్పుడు మీరు అనాథులుగా ఉండ్రు, తండ్రి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాడు. అంటే దిక్కులేని మీకు దిక్కు, నాదులు లేని మీకు నాదుడు ఎవరంటే పరిశుద్ధాత్మ అని యోహాను సువార్తలో ఉంది. కానీ మొదటి నిబంధన యొక్క సమ్మరి దానిని యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తాం. పవిత్రమైన భక్తి ఏంటి? నిష్కలంకమైన భక్తి ఏంటి? దీని గురించి కనీసం 2 వీడియోలు చేశాను నేను. బాధ్యత కల భక్తి ఏంటి అంటాడు. ఏమంటాడంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వాళ్ళ ఇబ్బందిలో ఉన్నప్పుడు పరామర్శించి చేయి చాపి ఏదో మంచి చేయడం. నేను మీకున్నాను, నేను మీ కుటుంబంలో భాగం, ఏం చేయగలను, ఏం చేయమంటారు అని వాళ్ళ ఇబ్బందులు, అంటే ఇక్కడ ఆర్థికమైన ఇబ్బంది, అదే తన ఉద్దేశం. ఆర్థికమైన ఇబ్బందిలో కబుర్లు చెప్పడమే కాదు, పరామర్శించడమే కాదు, పలకరించడమే కాదు, ఆ అవసరం అయితే పైసలు బయటకు తీసుకెళ్ళి ఇవ్వడము. భక్తి అనేదాన్ని యాకోబు యెరూషలేములో తన యొక్క మందిరంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అనాథులు ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు, బానిసలు ఉన్నారు. భక్తి అనేది అక్కడ తేలుతుంది అని యాకోబు చెబుతాడు. ఇతండి యాకోబు అంటున్నారు, తర్వాత యోహాను సువార్తలు యేసే అంటున్నారు, ఇంకెక్కడా లేదా? సువార్తల్లో
మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసయ్య ఎక్కడుండేవాడు చెప్పండి? అంచుల్లో, సమాజం యొక్క మూలల్లో. సమాజంలో ఎవరైతే అట్టడుగున ఉన్నారో, ఎవరైతే దిక్కు లేకుండా ఉన్నారో, ఎవరైతే నాదులు లేకుండా ఉన్నారో, ఎవరైతే కాపరి లేకుండా ఉన్నారో వాళ్ళతో ఉన్నాడు. అందుకనే ఆ యొక్క బియాటిట్యూడ్స్ మత్తయి 5వ అధ్యాయం ధన్యతల్లో ప్రారంభమైంది. ఎవరి గురించి? దీనుల గురించి. లూకా సువార్తలో తన యొక్క సేవను పరిచయం చేస్తూ నజరేతులో యెషయా నుండి ఎవరి గురించి? ఇలా నలిగిపోయిన వారి గురించి, విరిగిపోయిన వారి గురించి, నాదులు లేని వాళ్ళ గురించి, దిక్కులు లేని వాళ్ళ గురించి నేను వచ్చాను, పంపబడ్డాను, అదే నా యొక్క పరిచర్య, దానికే ఆత్మ నన్ను ఆవరించింది, వెంటాడుతుంది, నడిపిస్తుంది అని యేసయ్య చెప్పాడు. మీకు చెప్పనవసరం లేదు. మొదటి నిబంధన, పాత నిబంధనలో ఈ కాంబినేషన్, ఈ మూడు ఎవరు? అనాథులు, విధవరాండ్రు, పరదేశులు. కనీసం ఈ పంచమ కాండాలు అంటాం కదా ధర్మంలో, అది ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాల్లో కనీసం 5 సార్లు దాని గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రవక్తల్లో, ప్రవచన గ్రంథాల్లో కనీసం 4 సార్లు దాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే మొదటి నిబంధనలో దైవానికి దీనులతో ఉన్న నిబంధన మాటి మాటికి జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేసేవారు? మరి ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండంలో ఏం జరుగుతుందంటే, అవును, అనాథులకి నాథుడు దైవమే. అవును, భర్తను పోగొట్టుకున్న విధవరాండ్రికి దిక్కు దైవమే. పరదేశులకి ఆయనే పోషిస్తాడని చెప్పేసి కబుర్లు చెప్పేవారు. కానీ ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు, విన్నారు కదా, అప్పుడే మన నిజ స్వరూపం బయటపడుతుంది. లేకపోతే వచ్చిన ఆదాయం ఉంది కదా, పంట ఉంది కదా, అది ఇంటికి తెచ్చుకున్నప్పుడు ప్రతి పన, ప్రతి గింజ మాకే, మాకే అని చెప్పి గొడవ పెట్టుకుని వీళ్ళు ఏం చేసేవారంటే అనాథులకి అన్యాయం చేసేవారు. విధవరాండ్రు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి వాళ్ళ యొక్క ఆస్తులన్నీ ఆక్రమించుకునేవారు. పరదేశంలో ఈ పరాయిలు మీరు ఇక్కడ ఉన్నారేంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు, మా పనులు మీరు చేస్తున్నారు, మా పొలాల్లో మీరు తింటున్నారు అని చెప్పేసి తక్కువగా చూసేవారు. ఎవరు? దేవుని ప్రజలు, నిబంధన జనులు. అందుకనే అన్నిసార్లు వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్పడం? ఇది ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో క్లియర్గా ఆ యొక్క వేదాంతాన్ని చెప్తాడు. దైవం దీనుల ఎడల, అనాథులు, విధవరాండ్రు, పరాయులు, పరదేశుల ఎడల ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు, హృదయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని గుండెలో వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పడం జరిగింది. బడాయి ఎందుకయ్యా అని ఆమోసు ఇశ్రాయేలుకి, యూదాకి జ్ఞాపకం చేస్తాడు. బడాయి దేనికి? దేని చూసి దేవుని యొక్క నిబంధన మీకు వచ్చింది? దేని చూసి దేవుడు మీ యొక్క ప్రార్థన మొరను విని మీ బాధను చూసి మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించాడు? మీకు దిక్కులేదనే కదా, మీకు నాదుడు లేకే కదా, మీకు అంటూ సొంత స్థలం లేదనే కదా ఆ దైవం అని ఆమోసు 9:7లో స్పష్టంగా చెప్తాడు. దేన్ని చూసి కాదు, నీ దిక్కులేనితనాన్ని. ఐగుప్తులో ఉంటే మిమ్మలను, ఇశ్రాయేలీయులను ఆయన విమోచించాడు.
చెఫ్తారులో ఉన్న ఫిలిస్తీన్లు ఉన్నారు కదా, వాళ్ళను కూడా ఆయనే విమోచించాడు. కిరులో ఉన్న సిరియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దిక్కు లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు ఆ దైవమే, అంటే దిక్కులేని వాళ్ళు ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడ దైవం వాళ్ళ తరపున పోరాడతాడు. అంటే మన అందరి నిబంధన కన్నా ముందు దైవం యొక్క నిబంధన దీనులతో ఉంది. ఆ దైవంతో మనము నిబంధనలో ఉన్నాము. ఏంటండి దీనులు అంటారంటే, మీకు జ్ఞాపకం ఉంది కదా, మొన్న ఒకసారి వీడియో చేశాను. అబ్రహాము, ఇష్మాయిలు, దైవం ఇష్మాయిలుతో ఉన్నాడు. తర్వాత మీకు ఇంకొక వీడియో చేశాను, దావీదు బెత్షెబా అని చెప్పి, అభిషక్తుడు అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. బెత్షెబాని మానభంగం చేయడానికి, తన యొక్క భర్తను ఉరియాని చంపించడానికి లైసెన్సులు లేవు. రాజుగారు కాబట్టి, అభిషక్తుని కాబట్టి అనడానికి. దైవం ఆ యొక్క సమయంలో బలైన ఉరియా, పరువు పోగొట్టుకున్న బెత్షెబ, భర్తను పోగొట్టుకున్న బెత్షెబ తరపున నాతానుని, ప్రవక్తను పంపించడం జరిగింది. మీకు ఏలియా కథలు తెలుసు. శరాఫీతులో ఒక విధవరాలు, ఆ విధవరాలు యొక్క రిఫ్రిజిరేటర్ లేవులేండి ఆ రోజుల్లో. ఆ స్టవ్వే కాదు, స్టవ్ కూడా లేదులేండి ఆ రోజుల్లో. ఆమె యొక్క కిచెన్ నింపి ఆమె ద్వారా ఏలియాకు ఆకలి తీర్చాడు. మీకు తెలుసు కదా, ఎలీషా కదా, 2వ రాజులు 4వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఒక ప్రవక్త యొక్క విధవరాలు, ప్రవక్త చనిపోయాడు, అప్పులు పాలైపోయింది భార్య. అప్పులోళ్ళు వచ్చి అప్పులు తీర్చు, లేకపోతే మీ పిల్లలని మేము బానిసలుగా తీసుకెళ్ళిపోతాము అంటే వచ్చి మొరబెట్టింది. మొర్రో అంటే ఆ రోజుల్లో అలవాటు. ఆ తండ్రి చనిపోగానే అవకాశం చూసి పిల్లల్ని తీసుకెళ్లి బానిసలుగా చేసుకునేవారు. అలాంటి సమయంలో దైవం వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క ఆ కిచెన్లో ఉన్న ఆ యొక్క బిందులను, లేకపోతే కుండలను, పాత్రలను ఉపయోగించుకొని ఒక అద్భుతాన్ని చేస్తాడు. దిక్కులేని వాళ్ళ దగ్గర, అనాథుల దగ్గర, విధవరాండ్ల దగ్గర, పరదేశుల దగ్గర దైవం అద్భుతాలు చేసి తన యొక్క బలత్కార బలాన్ని చూపించడం జరిగింది. దాని గురించే ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయంలో 17 నుండి 19వ వచనంలో ఒక వేదాంతం చెప్తాడు. థియాలజీ 101. ఏంటి? ఇదిగో, నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరాక్రమము గలవాడు, భయంకరుడు అని చెప్పి, బాగుంది కదా వినడానికి, దేవుని యొక్క లక్షణాలు అని చెప్పి, అప్పుడు ప్రాముఖ్యమైన లక్షణాన్ని చెప్తాడు. ఏంటి? ఎంత పరమదేవుడు అంటే, ఎంత మహాదేవుడు అంటే, ఎంత పరాక్రమం ఉందంటే, ఎంత భయంకరుడు అంటే, నరుల దుఃఖమును, అంటే నీ దుఃఖాన్ని, నా దుఃఖాన్ని వినడమే కాదు, లక్ష్య పెట్టే దైవం, పట్టించుకునే దైవం. అది దేవుని యొక్క డిఎన్ఏలో ఉంది. అది ధర్మం యొక్క డిఎన్ఏలో ఉంది. నిబంధన యొక్క డిఎన్ఏలో ఉంది. నీ నా డిఎన్ఏలో ఉండాలి. ఎవరన్నా దుఃఖంలో ఉంటే వాళ్ళను లక్ష్య పెట్టడం, నాకెందుకులే, నేను మట్టుకు స్వర్గం వెళ్తే చాలు అని స్వార్థంగా స్వర్గం గురించి భక్తి చేసి బ్రతికే భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ నిబంధన జనులు కాదు. ఎవరన్నా తోటి నరులు దుఃఖంలో ఉంటే వాళ్ళని లక్ష్య పెట్టేవారు, యెహోవాతో నిబంధనలో
ఉన్నారు. ఎంత పరమదైవం అంటే, ఎంత మహాదైవం అంటే, ఎంత పరాక్రమశాలి అంటే, ఎంత భయంకరుడు అంటే ఆ దైవం తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రును వాళ్ళ తరపున న్యాయం కొరకు పోరాడతాడు. ఒక్కసారి విజయంతోనే దైవం అంటుంటాం. లేదు, ఓటములోని, దిక్కులేని తనంలో మనతో ఉండే దైవం ఎంత పరాక్రమశాలి, ఎంత భయంకరుడు, ఎంత మహాదైవం, ఎంత పరమదైవం అంటే, మీ ఊర్లో ఎవరన్నా పరదేశులు వచ్చి, పరాయోళ్ళు వచ్చి ఆకలితో ఉంటే వాళ్ళకి ఆహారం, వస్త్రము అనుగ్రహించే దైవము. అందుకనే ఇశ్రాయేలీయులకి, దేవునికి ప్రజలకి మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేయడం ఏంటంటే, ఇదిగో ఆయన మహాదైవం కదా, పరమదైవం కదా, ఆయన భయంకరుడు కదా, ఆయన పరాక్రమశాలి కదా, మీ శత్రువులతో పోరాడడానికి కాదు, మీ మధ్యన ఉన్న దీనుల తరపున పోరాడడానికి ఆయన దగ్గర ఉన్న పరాక్రమం, ఆయన దగ్గరున్న ఆ యొక్క దైవత్వం. ఆ నిబంధనలో ఆనవాళ్ళేంటి? అదే ఈ ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో 17 నుండి 22 వరకు ముందు చాలా ఉన్నాయి. ఆనవాళ్ళు అనగానే మనకి సున్నతి అనుకుంటాం, అది మగవాళ్ళకి. అది శారీరకంగా కనబడే విజిబుల్ మార్క్. కానీ ఇంకేంటి? జీవితంలో ఉన్న అలవాట్లు, ఆచారాలు. ఆచారాలు అంటే మీరు ఏదో అనుకుంటారు, ఏంటండి అలవాట్లు ఆచారాలు దేవుడు చూస్తాడని చెప్పేసి. ఇదిగో మీరు తీసుకునే ఏయో వేషాలు, భాషలు ఉన్నాయి కదా. తెల్ల చొక్కా వేసుకుని మైసాలు వేసుకోవద్దని కొంతమంది, గడ్డం వేసుకోవద్దని కొంతమంది, క్రీస్తు బిడ్డలంటే కనబడగానే ప్రైజులాడని అని చెప్పి అనాలని కొంతమంది. ఇవన్నీ మంచియే, మార్కర్స్, తప్పులేదు, ఏదో ఒకటి ఉండాలి, రైటే. కానీ నీ సంబంధాలు, నీ బంధాలు, దాని గురించే, పెళ్ళిళ్ళ గురించి, విడాకుల గురించి ఈ యొక్క వచనాలు ముందు కనబడుతుంది. పెళ్లి చేసుకుంటే భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, నమ్మకత్వాన్ని గురించి ఈ వచనాలు మీకు కనబడుతుంది. ఎంత క్లియర్గా చెప్తారంటే, పెళ్ళైన సంవత్సరం భార్యని వదలొద్దు, ఆర్మీకి వెళ్ళొద్దు, ఆర్మీతో నీకు పని లేదు, నీ భార్య. ఆ యొక్క బంధం అనేది మొదటి సంవత్సరంలో ఏర్పరచుకోవాలి. అంటే ఆ రోజుల్లో దేశం కొరకు పోరాడడం ఎంత ప్రాముఖ్యమో, మించిన ప్రాముఖ్యం ఏంటంటే నీ కుటుంబంతో ఉండడము. అది రాయబడి ఉంది. ఎంత డీటెయిల్స్ అంటే, ఇదిగో జీతాలు ఉన్నాయి కదా, ఇవ్వాల్సిన టైంలో ఈ జీతాలు పక్కన పెట్టుకోకు. ఎందుకంటే వాళ్ళకి అదే జీవనోపాధి. జీతాన్ని పక్కన పెడితే వాళ్ళు తినడానికి ఉండదు. ఒక మాట చెప్తాను, ప్రైజులాడు చెప్పి తెల్ల చొక్కాలు వేసుకొని చక్కగా మేము క్రైస్తవులు అని చెప్పి మాటి మాటికి క్రీస్తు పేరు చెప్పే చాలా మంది పెద్దలు ఈ రోజుల్లో జీతాలు ఇచ్చే సమయానికి పక్కన పెడుతున్నారు. దొంగ సంతకాలు పెట్టడం, ఇదిగో ఈ నెల ఏం లేదులే, వచ్చే నెల రా అని చెప్పించడం. ఒక మాట చెప్తాను, నిబంధనకు ఆనవాళ్ళు నీ వేష భాషలు కాదు, నువ్వు టయానికి జీతం ఇస్తున్నావా లేదా. చాలా సింపుల్. తర్వాత క్లియర్గా అంటాడు, మరి అప్పులు ఎవరికి ఇవ్వాలి, ఎలాగివ్వాలి, ఏ షరతులతో ఇవ్వాలి, వడ్డీలు ఎలాగుంటాయి, మరలా ఎలాగా కరెక్ట్ చేసుకోవాలి, దాని గురించి కూడా క్లియర్గా చెప్తాడు. అంటే అది నిబంధనలో భాగమా? ఎస్, అది విధి, బాధ్యత, షరతు. నిబంధనలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ఈ నేరాలు ఉంటాయి కదా,
ఎవరో కొడుకు నేరం చేశాడని తండ్రిని శిక్షించొద్దు. తండ్రి నేరం, తల్లి నేరం చేసిందని కూతురిని శిక్షించొద్దు. ఎవరి నేరానికి వాళ్ళే బాధ్యులు అని ఎంత డీటెయిల్‌గాను ఇయన్నీ నిబంధనలు భాగం అని చెప్పిన తర్వాత పంట కోత దగ్గరికి వచ్చింది. 17 వచనం అంటాడు. కొయ్యండి. కష్టపడ్డారు గదా! పండించారు గదా! పంట దైవం ఇచ్చాడు గదా! మంచిదే. కోసినప్పుడు ఆ కోతంతా ఇంటికి తీసుకెళ్ళొద్దు. కాస్తో కూస్తో పొలంలోనే ఉంచండి. మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఏటండి ఉన్నదంతా మనది గదా! దేవుడు మనకే ఇచ్చాడు గదా! అంతా దోచుకుని చివరి గింజ కూడా మేము ఇంటికి పట్టుకుపోతాము అనే భక్తులం అయిపోయాం మనం. అది నిబంధనలో భాగం గాదు. మనకి ఎంత పంటొచ్చినా, తక్కువొచ్చినా, ఎక్కువొచ్చినా కొంచెం ఆలోచించండి. కొంచెం ఉంచాలి మరొకరి కొరకు. కోతంతా మనది గాదు. దైవం తన నిబంధనతో మనకి పంటనిచ్చాడు. అదే నిబంధన ఆయన దీనుల ఎడల అనాథులు, విధవరాండ్రు, పరదేశులు ఉన్నారు కదా! ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కొంచెం వాటా ఉంచండి. మన మాటలో చెప్పాలంటే మనకు నెలసరి గాని ఆదాయం ఉంది కదా! జీతం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇంకా ఏదే రకాలుగా వచ్చే ఆదాయం ఉంది కదా! వచ్చే ఆదాయం అంతా మనది కాదండి. అందులో కొంచెం భాగం మనము దేవుని ప్రజలు అనాథులకు ఉంచాలి. విధవరాండ్రు, సింగిల్ మామ్స్, విధవరాండ్రు అంటే భర్త చచ్చిపోయినా కాదు. మన ఊరుల్లో విధవరాండ్రు కొంతమంది భర్తలు ఉంటుండగానే అయిపోతుంటారు. ఎందుకు? ఈ మహారాజు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లని కన్న తర్వాత ఆ చుట్టుపక్కల ముగ్గులు పెడుతుంటాడు. ఇంక ఈమె పెంచుకోవాలి. అలాంటి సింగిల్ మమ్స్ మన సంఘాల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని మనసులో పెట్టుకుని పరాయోళ్ళు పరాయోళ్ళు ఎవరు? మా ఊర్లో అప్పుడు కొంతమంది తమిళోళ్ళు ఉండేవారు. మేము ఎవరిని లెక్క చేసేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు ఎక్కడో నాగాలాండ్, మణిపూర్ నుండి వస్తే ఈళ్ళేంటి వింతగా ఉన్నారని చెప్పేసి దూరంగా చూసేవాళ్ళం. మన ఊరిలో పరాయాలు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రాల నుండి, వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన దేశానికి గతంలో రహింగ్యా అనే ఒక గుంపు మియన్మార్ నుండి వస్తే తలుపేసేసాం. రావద్దు అని చెప్పేసి. బంగ్లాదేశ్ నుండి కొంతమంది శరణార్థులు వస్తే తలుపేస్తాం. వాళ్ళు పరదేశులు మన ఊరుల్లో. అలాంటి వాళ్ళు కూడా ఎదురవుతారు. నిబంధనలో అలాంటోళ్ళకి చోటుంది. అందుకనే నేనున్న దేశంలో అంటారు కోర్టులో పదాజ్ఞలు పెట్టాలి అంటారు. స్కూల్స్‌లో పదాజ్ఞలు పెట్టాలి అంటారు. ధర్మం ఉండాలంటారు. మరి ధర్మం ఉండాలి అన్నవోళ్ళు పరదేశులకి ఎందుకు చోటివ్వడం లేదు? మాకు ఇంకే దేశం నుండి రానవసరం లేదు. వీసాలివ్వం, ఉద్యోగాలివ్వం. ఇక వాళ్ళని చదువుకోనేమో, చదువుకుంటే వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి ఎందుకు ఆ ద్వేషం? పరదేశుల ఎడల ద్వేషం ఉన్న చోట ధర్మం లేదు. కోర్టులో పెట్టినా, స్కూల్లో పెట్టినా నోరిప్పినప్పుడల్లా ధర్మం ధర్మం అన్నా అనాథులను లెక్క చేయింది, విధవరాండ్రులను లెక్క చేయనిది, పరదేశులను గౌరవించింది ధర్మం కాదు. మొదటి ధర్మం కాదు, నూతన ధర్మం కాదు అంటాడు. ఒలివ పండ్లు ఉన్నాయి కదా! నూనె చేస్తారు కదా! తైలం. అది పిసికినప్పుడు కాస్తో కోస్తో కొన్ని పండ్లు ఉంచేయండి. ద్రాక్ష పండ్లు ఉన్నాయి కదా! ద్రాక్షారసం చేస్తారు కదా! అంతా మీకే కాదు. కొన్ని పండ్లు ఉంచండి. బేసిక్‌గా మీ టేబుల్ మీద పరాయోళ్ళకి, అనాథులకి, విధవరాండ్రుకి బువ్వుండాలి. నీ కంచంలో అనాథులకి, విధవరాండ్రుకు, పరదేశులకి కాస్తో కోస్తో భోజనం ఉండాలి. నీ బ్యాంక్ అకౌంట్‌లో అనాథులకి, విధవరాండ్రుకు, పరదేశులకి కాస్తో కూస్తో ఒక భాగాన్ని, ఒక వాటాను ఉంచాలి. సంఘంలో గాని, మీ యొక్క ఇరుగు పొరుగు ప్రాంతాల్లో గాని ఎవరన్నా ఎదురైనప్పుడు అర్జెంట్‌గా మళ్ళీ లెక్కెట్టుకోవడం గాదు. ఇదిగో
ఇది నీ కొరకు నేను ఉంచిందని పట్టుకెళ్ళి ఇవ్వండి ఈరోజే. ఎందుకు? అది నిబంధన ప్రజల నుండి దైవం కోరేది. ద లార్డ్ రిక్వైర్స్. అడిగేది కాదు, ఇది రిక్వైర్మెంట్, షరతు. షరతు ఏంటంటే దైవానికి దిక్కులేనులతో, దీనులతో ఆ నిబంధన ఉంది. మనకు వాళ్ళతో నిబంధన ఉంది కాబట్టి మన జీవితాల్లో, మన ఆదాయాల్లో, మనకున్న దాంట్లో వాళ్లకు వాటా ఉంది. వాళ్ళు దేవుని ప్రజలు, మనము దేవుని ప్రజలము. వాళ్ళు మనకు చెందారు. మనము దీనులకు, ఆ దిక్కులేని వాళ్ళకి, అనాథులకు, పరదేశులకు చెందాము. ఉంటాను మరి. సెలవు.